వరి ధాన్యం నుంచి అటుకులతో మన భారతీయులు ఎన్నో రకాల వంటలు చేస్తారు. ముఖ్యంగా అటుకుల పులిహోర, అటుకుల ఉప్మా, అటుకుల పొంగలి, అటుకుల కట్లెట్, అటుకుల పాయసం, అటుకుల దోసె, మసాలా అటుకులు, ఇలా అనేక రకాల రెసిపీలు తయారు చేస్తారు. అటుకుల్లో ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్, విటమిన్లు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లు, ఇలా బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉంటాయి. అయితే అటుకులు తింటే షుగర్ వ్యాధి వస్తుందని, ప్రమాదమని చాలామంది నమ్ముతారు. అటుకులతో షుగర్ పెరిగిపోతే ఎలా? అవి తినొచ్చా అని చాలా మందికి ఒక సందేహం. నిజంగా అటుకులు తింటే మధుమేహం బారిన పడతామా అనేది ఒకసారి పరిశీలిద్దాం. బేసిక్గా అటుకుల్లో గ్లూకోజ్ కానీ కొవ్వు పదార్థాలు కానీ అస్సలు ఉండవు. కాబట్టి వీటిని ప్రతిరోజు తీసుకున్నా ఎలాంటి హాని ఉండదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా అటుకులు తీసుకోవటం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో అటుకులను ఏదో ఒక రూపేణా తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉంటారు. అతి ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి అటుకులు బెస్ట్ ఫుడ్గా చెప్పుకోవచ్చు. పెరుగులో కలిపి అటుకులను తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. నీరసం, అలసట సమస్యలు దూరమవుతాయి. అటుకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని తీసుకుంటే రక్తహీనత పరారవుతుంది. ఎముకలను, దంతాలను దృఢపరిచే కాల్షియం కూడా అటుకుల్లో ఎక్కువే. కాబట్టి ఎలాంటి భయాలు, అపోహలు పెట్టుకోకుండా నిశ్చింతగా అటుకులను డైట్లో చేర్చుకోవచ్చు అంటున్నారు డైటీషియన్లు. అటుకులు తింటే షుగర్ వ్యాధి వస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు వారు. అటుకులు తయారయ్యేది బియ్యం నుంచి. డయాబెటీస్ ఉన్నవాళ్లు తెల్లన్నం తినటం ఆరోగ్యకరం కాదు. అది రక్తంలో చక్కెర స్థాయిల్ని అమాంతం పెంచేస్తుంది. అటుకుల పోహాను అదే బియ్యం నుంచి తయారు చేస్తారు. మరి బియ్యం నుంచే తయారు చేసిన పోహా తింటే మంచిదేనా అనే సందేహం ఉంటుంది. తెల్లటి బియ్యంతో పోలిస్తే పోహా చాలా తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం. దీంట్లో పోషకాలు ఎక్కువే. ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. క్యాలరీలు, కొలెస్ట్రాల్, కొవ్వు తక్కువ. ఈ లక్షణాల వల్ల వీటిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతంగా పెరిగిపోవు. బియ్యాన్ని పారాబాయిల్ చేసి, రోల్ చేసి ఆరబెడితే అటుకులు తయారవుతాయి. కాబట్టి డయాబెటిక్ ఉన్నవాళ్లు పోహా నిశ్చింతగా తీసుకోవచ్చు. పోహా తాలింపు వేసుకుని తినేటప్పుడు దాంట్లో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. పోహాలు శనగలు, పల్లీలు, టోపు లాంటి ప్రోటీన్ ఉన్న పదార్థాలు వాడాలి. బఠానీ, క్యారెట్, పాలకూర, టమాటా, క్యాప్సికం లాంటివి ఎక్కువగా వేసుకుని పోహా చేసుకోవాలి. తక్కువ నూనె వాడి పోహాతో వంటకాలు చేయాలి. వీటన్నింటి వల్ల చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. షుగర్ ఉన్నవాళ్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాల్ని తినాలి. పోహా గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉంటుంది. అన్నంతో పోలిస్తే ఇది తక్కువే. అలాగే దీనికోసం పోహా తయారీకి బియ్యం తయారు చేసిన విధానం బట్టి దీనిలో మార్పు రావచ్చు. వైట్ పోహా గ్లైసెమిక్ ఇండెక్స్ బ్రౌన్ రైస్ పోహా, రెడ్ రైస్ పోహా, మిక్స్డ్ గ్రెయిన్ పోహాతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. వైట్ పోహా జీఐ 65 నుంచి 75 మధ్య ఉంటుంది. బ్రౌన్ రైస్తో చేసిన పోహా జీఐ 50 నుంచి 65 మధ్యలో, రెడ్ రైస్ పోహా జీఐ 50 నుంచి 65 మధ్యలో, మిక్స్డ్ గ్రెయిన్ పోహా జీఐ 45 నుంచి 60 మధ్యలో ఉంటుంది. చివరి తరహా పోహా వాడటం మంచిది. మిక్స్డ్ గ్రెయిన్ పోహాను క్వినోవా, చిరుధాన్యాలు, తృణధాన్యాలు కలిపి తయారు చేస్తారు కాబట్టి ఇది మరింత ఆరోగ్యకరం. పోహాను ఉదయం అల్పాహారంలోకి, లంచ్లోకి, డిన్నర్లోకి ఎలాగైనా ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది అన్నంతో పోలిస్తే సులభంగా జీర్ణమవుతుంది కూడా. కాబట్టి అటుకుల తిండిపై షుగర్ పేషెంట్లు ఏ అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు.